బీపీ నార్మల్ గానే ఉంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ప్రాబ్లం ఏం లేదుగా? కడుపులో బిడ్డ తన్నుతున్నట్టు అనిపిస్తోందా? మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది డాక్టర్. ఏంటి? అదో పిచ్చిది డాక్టర్. కడుపులో బేబీ తనతో మాట్లాడుతుంది అని చెప్తుంది. కడుపులో బిడ్డ మాట్లాడడం ఏంటి? అందుకే అంటే దీన్ని పిచ్చిదంటున్నావు. మీరే పిచ్చోళ్ళు. ఇందాక నువ్వు కిక్ చేసిన బాల్ మిస్సమ్మకి తగలబోతుంటే కడుపులో ఉన్న చెల్లి ఏమనింది? అమ్మ బాల్ అని అరిచింది. అందుకే కదా నేను ఆ బాల్ ని పట్టుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు పాపా? తను నిన్నటి నుంచి అలాగే మాట్లాడుతుంది డాక్టర్. లేదు, అంజు చెప్పేది నిజం. బేబీ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? తనంటే చిన్నపిల్ల, మీకేమైంది? ఇంకా పుట్టని బేబీ ఎలా మాట్లాడుతుంది? మాట్లాడుతుంది డాక్టర్. నేను కూడా విన్నాను. మీరేదో ఇల్యూజన్లో ఉన్నట్టున్నారు. ఇట్స్ ఇంపాసిబుల్. బేబీ పుట్టాక 2 yearsకి మాటలొస్తాయి. ఇది సైన్స్. ఆ సైన్స్ ని కూడా దైవశక్తి చాలా సార్లు ఆశ్చర్యపరిచింది డాక్టర్. ఆ దైవశక్తినే మీ భాషలో మెడికల్ మిరాకిల్ అంటారు. ఇంకొంతమంది మ్యాజిక్ అంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా అది సైన్స్ కందని దైవశక్తి. ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఏంటి? అభిమన్యుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు పద్మవ్యూహం గురించి వినలేదా? ఆంజనేయుడు అంత పెద్ద సముద్రాన్ని ఒక గెంతుతో దాటలేదా? శ్రీకృష్ణుడి కోసం యమునా నది దారివ్వలేదా? అవన్నీ పురాణాలండి. కాదు డాక్టర్, అవన్నీ హిస్టరీలా చూడండి. అప్పుడే మీకు అద్భుతంగా అర్థం అవుతాయి. ఎందుకే? చెల్లి మాట్లాడుతుందో లేదో ఇప్పుడే తెలుస్తాను. మీరివ్వండి. అంజు, అంజు, అమ్మ జాగ్రత్త, జాగ్రత్త. అమ్మని జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి. నువ్వు నా అక్కవి, అక్కవి. అమ్మకి ధైర్యంగా తోడుగా ఉండు, తోడుగా ఉండు. నాకొకసారి ఇవ్వు అంజు.
నాకేం కాదమ్మా.